హాయ్ ఆల్, వెల్కమ్ టు కేకే ఫండా. ఈ వీడియో మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్. చాలా మంది చీట్ అయిపోతా ఉన్నారు. రీసెంట్ గా ఒక 1 వీక్ ముందు నాకు ఒక పర్సన్ కాల్ చేశాడు అనమాట. ఇది రియల్ సిచ్యువేషన్ చెప్తున్నాను మీకు. దాని గురించి ఇంతకు ముందు మాకు తెలుసు ఇలా ఫ్రాడ్ జరుగుతుంది మార్కెట్ లో అనేసి. అలా మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అతనికి ఒక ఆఫర్ లెటర్ వచ్చింది కంపెనీ నుంచి. ఓకే, మీరు సో అండ్ సో కంపెనీ సెలెక్ట్ అయ్యారు అనేసి. అతను ఏంటంటే జనరల్ గా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు అనమాట. ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవుతానే వెంటనే ఆఫర్ లెటర్ ఇచ్చేసాడు అనమాట. అది నన్ను అడిగాడు అనమాట, ఇది ఎంఎన్సీ లాగే ఉంది, ఇది ఫ్రాడ్ గా నాకు డౌట్ గా ఉంది, వాళ్ళు కొంచెం అమౌంట్ అడుగుతున్నారు, ఒక 40-50,000 అమౌంట్ పే చేస్తే ప్రాసెస్ చేస్తాం అంటున్నారు, నేను ఇది ప్రొసీడ్ అవ్వచ్చా అంటే ప్రొసీడ్ అవ్వకూడదు. ఎందుకనంటే డైరెక్ట్ గా మీరు ఎప్పుడు ఏ కంపెనీ కూడా మన దగ్గర నుంచి సింగిల్ రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఓకే, ఏ కంపెనీ, ఎందుకంటే మనం ఆ కంపెనీకి పనిచేయడానికి వెళ్తున్నాం. పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మనల్ని ఎందుకు అమౌంట్ అడుగుతారు? ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అతను పర్సనల్ మెయిల్ నుంచి పంపించాడా, కంపెనీ మెయిల్ నుంచి ఆఫర్ లెటర్ పంపించాడా. కంపెనీ మెయిల్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రిజెంట్ అంటే స్పెల్లింగ్స్ మార్చేసి ఆ డొమైన్తో అకౌంట్ క్రియేట్ చేసేసి ఆ లోగోస్ యూస్ చేసి మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా చీట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే మీది ఏ కంపెనీ, ఏ లొకేషన్లో ఉంది, అసలు మీరు కంపెనీ ఉందా, జెన్యూన్ గా ఉందా, లేకపోతే మార్కెట్లో మీరు ఇలా ఏదన్నా ఫ్రాడ్స్ జరుగుతున్నాయని డైరెక్ట్గా అడగొద్దు. మీ జెన్యూన్ కంపెనీ లొకేషన్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, హైదరాబాద్, ఆస్ట్రేలియాలో ఉంది, సింగపూర్లో ఉంది, లేకపోతే అమెరికాలో ఉంది. అలా కాదు, మీకు కంపెనీ నుంచి వచ్చినటువంటి ఆఫర్ లెటర్ ఏ లొకేషన్లో ఉందో క్లియర్ గా కనుక్కోండి. ఈవెన్ అమెరికాలో ఉన్నా పర్లేదు, మన వాళ్ళు ఉన్నారు కనుక్కోవచ్చు ఈజీగా. బెంగళూరులో ఉందనుకో అడ్రస్ తీసుకోండి, కంపెనీ మెయిల్, మీ కంపెనీ మెయిల్ ఏంది అని అడగండి, మీ కంపెనీ మెయిల్ ఏందని. ఆ కంపెనీ మెయిల్ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఓకే, జెన్యూన్ కంపెనీయే కాదా, లేదా ఆ కంపెనీలో గ్లాస్ డోర్, మీరు ఎక్కడన్నా లింక్డ్ఇన్ లో కానీ గ్లాస్ డోర్ కానీ ఎక్కడన్నా కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ని కనెక్ట్ అవ్వండి. ఈ మెయిల్ ఐడి, ఈ డొమైన్ కరెక్టా కాదా, ఓకే నాకు ఇలా ఆఫర్ లెటర్ వచ్చింది, ఇది వ్యాలిడా కాదనేసి. ఓకే, అప్పుడు అంతా ఓకే అనుకున్న తర్వాత మీరు అమౌంట్ పే చేయొద్దు, నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చాను, నన్ను సెలెక్ట్ చేయండి అనేసి మిమ్మల్ని ప్రెజర్ తీసుకొస్తారు, ప్రెజర్ లేక పంపిస్తారు అనమాట. ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇదే పొజిషన్ కి మనకి 2-3 క్యాండిడేట్లు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఓకే, 3 ప్రొఫైల్స్ ఫిల్టర్ చేశారు. ఫైనల్ గా మీ ప్రొఫైల్ మేము కానీ పుష్ చేయాలనంటే మీరు ఇమ్మీడియట్ గా మాకు ఒక 40,000 50,000 కానీ పే చేస్తే మేము ఇమ్మీడియట్ గా మీ ప్రొఫైల్ ని ప్రాసెస్ చేసి మేము పంపిస్తాం అంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏ కంపెనీ కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్ కి అమౌంట్ అడగదు, అంతే. దట్ ఈస్ ఫైనల్ పాయింట్. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనకి ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉంటాయి. మేము సో అండ్ సో నౌకరీ నుంచి కాల్ చేస్తున్నాం, ఓకే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది, మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది, దాని తర్వాత వచ్చేసి ఓకే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని అంటే వాళ్ళు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక ఫ్రాడ్ ఏంటంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ నేర్చుకున్నారు, లేదంటే AWS నేర్చుకున్నారు, లేదంటే జావా నేర్చుకున్నారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ జరిగే సీన్ ఏం తెలుసా, మీరు కొంచెం స్కిల్స్ ల్యాగ్ ఉన్నాయి, మీకు కొంచెం స్కిల్స్ ల్యాగ్ ఉండడం వల్ల మేము మిమ్మల్ని ప్రాసెస్ చేయలేకపోతున్నాం, మీరు ఈ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకునే దానికి మన దగ్గర ట్రైనింగ్ ఉంది, ఒక 70,000 80,000 కానీ పే చేస్తే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ బాగా ప్రాపర్గా మిమ్మల్ని ట్రైన్ చేసి ఇదే కంపెనీకి పంపిస్తాం, లేదంటే ఈ కంపెనీ కాకపోయినా మిమ్మల్ని వేరే కంపెనీ వేస్తాం అనేసి చెప్పేసి మిమ్మల్ని చెప్తారనమాట. అట్లా కూడా మీరు ఫ్రాడ్ చీట్ అయిపోతారనమాట. కొంచెం అలర్ట్ గా ఉండండి. ఎందుకనంటే ఏ కంపెనీ కూడా అమౌంట్ తీసుకోదు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ట్రైనింగ్ కోసం అమౌంట్ అడగరు. ఓకే, ఆ కంపెనీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏదన్నా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే కంపెనీయే భరిస్తుంది అమౌంట్. మనం ఎటువంటి 1 రూపీ కూడా మన పాకెట్లోంచి తీసి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా మీకోసం కలెక్ట్ చేశాను. ఇది ఆ పర్సన్ ఓకే అడిగింది. మీరు ఆ మెయిల్ చెక్ చేసుకున్నారు కదా, కంపెనీ మెయిల్ నుంచి జీమెయిల్ నుంచి కానీ పంపిస్తే కంపల్సరీ ఫేక్. అది అఫిషియల్ మెయిల్ నుంచి పంపించారంటే కొంచెం ఆలోచించండి. ఓకే, అప్పుడు వాళ్ళు ప్రెజర్ చేస్తారు, మేము తీసుకునేటువంటి అమౌంట్ మాకు కాదు ఇది, మేము బ్యాక్ ఎండ్ లో హెచ్ఆర్స్ ఉంటారు, టెక్నికల్ టీమ్ ఉంటుంది, మేనేజర్స్, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అనేసి అబద్ధం చెప్పేసి మనల్ని చీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, మీరు అటువంటి ట్రాప్ లో పడద్దు, దయచేసి మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఎవరైతే మీకు జాబ్స్ కోసం సెర్చ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ వీడియో అనమాట ఇది. ఓకే, ఎందుకంటే నేను రియల్ గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఒక క్యాండిడేట్ ని చూశాను. అలా అన్న మనం పే చేసేస్తే అయిపోతుంది కదా, ఆల్రెడీ నాకు ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది సో అండ్ సో కంపెనీ అని చెప్పాడు. అలా కాదు తమ్ముడు, నువ్వు అమౌంట్ ఎందుకు పే చేయాలి? నీకు ఆఫర్ లెటర్ వచ్చిందంటే నువ్వు ఎందుకు అమౌంట్ పే చేయాలి? నేను ఇంతవరకు చూడలేదు. నాకు ఉన్నటువంటి హిస్టరీలోనే ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత అమౌంట్ పే చేసేది ఏంది? ఎక్కడా లేదు, అది ఎక్కడా ఉండదు ఐటీలో.
ఓకే, అట్లా ఉన్నదంటే అది ఫేక్ అంతే. ఓకే, ఫేక్ అని డిసైడ్ అయిపోండి అంతే. మీకు డెవాప్స్ లో ఏ డౌట్ ఉన్నా, ఏదైనా మీరు ప్రిపరేషన్ లో డౌట్ ఉన్నా, మీకు ఏదైనా డెవాప్స్ లో కొత్తగా నేర్చుకోవాలనుకున్నా, బేసిక్ నుంచి ఎక్కడా కూడా డైరెక్ట్ గా అడ్వాన్స్ నేర్చుకోవద్దు. ట్రైనర్ సపోర్ట్ తో మార్నింగ్ 6 నుంచి నైట్ 11 to 12 వరకు ఎనీ టైమ్ మీకు ట్రైనింగ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, ఎవరు వేరే స్టూడెంట్స్ వచ్చి మీకు సపోర్ట్ చేయరు మీ బ్యాచ్ లో. ఓకే, ఎవరో మనకి ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాచ్ లో ప్లేస్ అయిన వాళ్ళు వచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వరు. ఓకే, ఎండ్ టు ఎండ్ నేను ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫై అయితే నేను ఆఫీస్ టైంలో ఆఫీస్ వర్క్ ఉంటే మీకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో కనెక్ట్ అవుతానని చెప్పి మళ్ళీ రీకనెక్ట్ అయ్యి మీ ఇష్యూని ఖచ్చితంగా రీజాల్వ్ చేస్తాను మీకు ఇష్యూస్ కానీ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.